సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ నాయకులు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి ఉషశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల కోసం జగన్ కృషి చేశారని ఉషశ్రీ చరణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేట్ పరం చేయడం సమంజసం కాదని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. మరి ఉద్యమించడానికి సిద్ధపడ్డాము అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇది ఎంత మాత్రం సమంజసం అడుగుతున్నాం. లోకల్ గా ఒక మంత్రి ఉంది, ఆమె నేను లోకల్ అనుకుంటా ఉంది. సైతమ్మ నీకు ఓపెన్ ఛాలెంజ్, దీని వెంటనే నువ్వు ప్రైవేటీకరణ ఆపి మళ్ళా నువ్వు ప్రభుత్వానికి గవర్నమెంట్ కి మళ్ళీ తిరిగిస్తే ఖచ్చితంగా నువ్వు లోకల్ అని భావిస్తాం. నేను కూడా వచ్చి నీకు శభాషని చెప్పి సన్మానం చేస్తాం. అది కాకుండా తమాషాలు ఆడుతున్నారా అంటే ఉత్తరాఖండ్ లో గోవాలో కూడా ప్రజా వ్యతిరేకత వచ్చింది అని చెప్పి గవర్నమెంట్ పైన అక్కడ రోజు ఈ పీపీపీ విధానం ని ఆపినారు. మీరెందుకు ఆపడం లేదు? ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ఒక జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు స్పందించడం లేదు? ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా తీర్చిదిద్దినారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వచ్చినాయి, ఏరియా హాస్పిటల్స్ వచ్చినాయి, పిహెచ్సిలు వచ్చినాయి, కమ్యూనిటీ సెంటర్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాం. ఈ రోజు మీరు దాని అంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ ఇంకా మరీ అన్యాయంగా మీరు ఈ యొక్క హాస్పిటల్స్ ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం ఎంత మాత్రం సమంజసము? అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా మీరు లెటర్ రాసి పులివెందులలో మెడికల్ సీట్స్ వద్దు అని చెప్పడం చాలా దౌర్భాగ్యం.